ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల వాగ్దానంలో భాగంగా పెన్షన్లను ఒకేసారి గత ప్రభుత్వం అంచెలంచెలుగా పెంచిన పెన్షన్ విధానాన్ని మర్చిపోయే విధంగా ఒకేసారి 3,000 వస్తున్న పెన్షన్ని 4,000 చేసి ఎన్నికల కోడ్కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల కోడ్ వచ్చిన నెల నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి నెల వరకు ఎన్ని నెలలు గడుస్తాయో అన్ని నెలలు 1,000 రూపాయలు పెంచి ఇస్తానని చెప్పి ఆయన ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని ప్రకారం ఈరోజు రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులందరికీ ఒకేసారి 7,000 రూపాయల అమౌంట్ని ఈరోజు ప్రతి ఒక్కరికి వాళ్ళ చేతుల్లో స్వయంగా లోకల్గా ఉండే సచివాలయ సిబ్బంది, లోకల్గా ఉండే నాయకులు ప్రతి ఒక్కరిని దీన్నంతా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరికీ 7,000 రూపాయల పెన్షన్ వాళ్ళ ఇంటికి పోయి ప్రతి ఒక్క అవ్వకి, ప్రతి ఒక్క తాతకి, ప్రతి ఒక్క పెన్షన్దారుడికి అందజేయాలని చెప్పి వారు సూచించడం, వారి ఆదేశాల ప్రకారం మన నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈరోజు సంఘంలో ప్రతి కస్టర్ నందు ప్రతి ఒక్క అధికారి ఉదయాన్నే 6 గంటలకే వచ్చి ప్రతి ఒక్క అవ్వదాతకి వాళ్ళకు వచ్చే పెన్షన్ను ఇవ్వడం జరిగింది. ఈ మా సంఘంలో శ్రీనివాసపురం కాలనీ నందు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆనం రామనారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క తాతలో చిరునవ్వును చూస్తూ ఈరోజు వాళ్ళు పెన్షన్ తీసుకోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉందని చెప్పి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ పెద్దల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.